ఓలా ఈరోజైతే మా పిల్లల కోసం అయితే మా బావనైతే అపోలో ఫిష్ అయితే తెచ్చిందన్నట్టు. ఇందులో అయితే అసలుకే ముళ్ళులు ఉండేయంట. మొన్నసారి ఫిష్ తెస్తే మా పిల్లలు బాగా తిన్నారు. కాబట్టి మా పెద్ద ఆమెకి అయితే ముళ్ళు ఇరికపోయింది. ఆ భయానికి వాళ్ళ కోసమైనా అపోలో ఫిష్ అయితే తీసుకొని వచ్చిండు. ఇవి ఓన్లీ పులుసుగా అయితే పనికిరావు, ఓన్లీ ఫ్రైకే పనికొస్తాయి అంట. అయితే నేనైతే ఈ రోజు అయితే ఫ్రై కోసం అయితే కలుపుతున్నాను. కాకపోతే కొంచెం తీసేసిన 2 బాక్స్లలో పెట్టి మీతే దాచేసిన. ఇప్పుడు మందం అయితే ఫ్రై చేస్తున్నా. ఏదో ముకుట్ల కాలుద్దామని నూనె పోసి నూనె వేడైనాక ఇట్లా మొత్తం మసాలాలు కలిపిన ఫిష్ అందులో వేస్తే మొత్తం మాడిపోయి దానికే అత్తుకున్నాయి. ఏందిరో నాయన మొత్తం సునిగిపోయినా ఎట్లా కావాలని అనుకున్నా. కాకపోతే నాకు కిలోన్నర చేపలకు ఎంత కలపాలో అర్థం కాక నేను మళ్ళీ వేరే పేనం పెట్టినట్టు. ఇది కొన్ని ఉన్న దాంట్లోనైతే కొంచెం మైదం పిండి వేసి మొత్తం కలిపి మళ్ళీ వేరే పేనంలోనైతే వేసిన. ఇప్పుడు బాగా వచ్చినాయి అన్నట్టు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సేమ్ పకోడీ లెక్కనే, ఫిష్ పకోడీ లెక్కనైతే వచ్చాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి.